హలో నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా మీరు, ఒక వీడియో హల్చల్ అవుతుంది. 90% గెలిచేది న్యూజిలాండ్ అని చెప్పినాడు ఈ గురూజీ గారు. ప్లీజ్ దయచేసి వీళ్ళంతా ఫేకే, ఎవరు ఎలాంటి గురూజీలను నమ్మొద్దు దయచేసి. ఈ మన భారతదేశంలో ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఎవరిని నమ్మొద్దు, ఎవరు ఏం గెలుస్తుందో ఎవరు ఏం చెప్పలేరు, పైన భగవంతుడే చెప్పాలి. ఒకసారి ఇక్కడ వీడియో చూడండి, మీరే అర్థమవుతుంది. ఆడుతున్నటువంటి కెప్టెన్స్ పరంగా చూస్తే దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. 99% న్యూజిలాండ్కి ఉందండి నా అంచనా. న్యూజిలాండ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే గెలవడానికే ఓడిపోవడానికి మీరు గెలవడానికి అవకాశం ఉంది. గెలవడానికి 99%. 99%. శాస్త్రి గారు, ఈ వీడియో చాలా మంది కోట్లాది మంది చూస్తుంటారు, చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరేమో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు 99% న్యూజిలాండ్ గెలిచేస్తుందని. సో ఏ ఆధారంతో చెప్తున్నారు మీరు? ఇక్కడ ఆధారము అంటే భారతదేశానికి ఉండబడేటువంటిది అటు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఒక పేర్లలో మొదటి అక్షరాలలో ఉండబడేటువంటి ఒక గ్రహస్థితులు, రేపు తారాబలము చంద్రబలము అన్నిటిని చూసుకొని నా అంచనా ప్రకారంగా ఉపాసనా మార్గంలో నేను చెప్తున్నటువంటి ఒక విధి విధానాల ప్రకారంగా 99% న్యూజిలాండ్కి అవకాశం ఉంది. ఒక్క అమ్మవారి యొక్క అనుగ్రహమో పూర్వజన్మ సుకృత ఫలితమో, ఇక అంటే అయితే అమ్మాయి లేకపోతే అబ్బాయి అన్నట్లుగా అనేది కాకుండా, ఇక్కడ జన్మలగ్న కుండలి తారాబలంలో సూర్యకుమార్ గారు కెప్టెన్, వారి పేరుతోటి తారాబలం మనం చూసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కొంతవరకు అవకాశాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్ ఆ కోణంలోకి వచ్చినప్పుడు ఆ కెప్టెన్ పేరుతో ఫలితాలు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దేశానికి వ్యతిరేకంగా. అదే మాదిరిగా భారతదేశానికి న్యూజిలాండ్కి రేపు ఉన్నటువంటి ఒక నక్షత్రము విశాఖ నక్షత్రం వస్తుంది. మ్యాచ్ రేపు స్టార్ట్ అయ్యే సమయానికి ఈ రెండిటితో చూసుకున్నప్పుడు ఇక్కడ న్యూజిలాండ్కి మిత్రతార అయ్యే అవకాశం ఉంది. సో మిత్రతార అవుతుంది. భారతదేశానికి నైదన తార, అంటే అక్కడ అనుకూలత తక్కువగా ఉంది. సో తారాబలము అనేటువంటిది ఎప్పుడూ కూడా దాని ప్రభావాన్ని చూపించింది నా అనుభవంలో. ఇక్కడ 99% జాతక పరంగా న్యూజిలాండ్కి అవకాశం ఉంది. అంటే విశాఖ నక్షత్రం ఒక్క నక్షత్రం మాత్రమే ఆ దేశంలో ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రస్తుతం నడుస్తున్నది విశాఖ నక్షత్రం. రేపు ఆ మ్యాచ్ టైంలో ఆ విశాఖ నక్షత్రం ఇప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రికి అనుకూలంగా ఉందా లేదా, ఈరోజు మనం ఏదైనా సుముహూర్తం చూస్తున్నాం, పని చేయబోతున్నాం, ఆ నక్షత్రాన్ని అనుసరించి అది తారాబలం ఏమవుతుంది అని చూస్తే న్యూజిలాండ్కి అనుకూలంగా ఉంది. ఒక్క నక్షత్రంలో చాలా మందికి అదే నక్షత్రాలు ఉంటాయి. అంత మాత్రాన అంత పర్ఫెక్ట్ గా మీరు ఎలా చెప్తారు 99% న్యూజిలాండే గెలుస్తుందని అంత ఈజీగా సింపుల్ గా ఎలా చెప్పేస్తున్నారు? సింపుల్ గా టెన్షనే. మన దేశం యొక్క ఇది ఏదైతే ఉందో వాటన్నిటిని చూస్తూ ఆ రకమైన టెన్షన్లోనే నేను మాట్లాడుతున్నాను. అక్కడ 130 కోట్ల మంది, అందులో దాదాపు 100 కోట్ల మంది ఖచ్చితంగా ఇండియానే గెలవాలని అందరూ కోరుకుంటారు. కానీ మీరు మాత్రం చాలా సింపుల్ గా నక్షత్ర బలం మనకు అనుకూలంగా లేదు, న్యూజిలాండ్కి అనుకూలంగా ఉందని సింపుల్ గా చెప్పేస్తున్నారు.